ఏంటి జ్వరంగా ఉందా? ఒంట్లో బానే ఉంది, ఇంట్లోనే బాలేదు. ఏమైంది? డిగ్రీ అవ్వగానే పెళ్లి, చూస్తుండగానే 3 పిల్లలు. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, మనకంటే పని మనిషి నయం. 4 గంటలు పనిచేసి నెలకింత జీతం తీసుకుంటుంది. 24 గంటలు కాదు, లైఫ్ లాంగ్ పనిచేసిన గుర్తింపు లేని జీవితాలు మనవి. ఏంటి గుర్తింపు? మీరేం పగలు తీశారని మీకు గుర్తింపు కావాలి? ఇంటి పనులు చేయడం, పిల్లల్ని కనడం పెద్ద గొప్ప? ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడకండి. ఆడది పక్కనుంటేనే మగాడు హీరో, లేకపోతే జీరో. ఇంటి పని, వంట పని ఆడవాళ్ల పని. అవి కూడా చేయకపోతే ఆడవాళ్లు ఒళ్ళు పెంచుకొని గుమ్మాలకు పట్టకుండా తయారవుతారని పెద్దవాళ్ళు చేసినవే ఇవన్నీ. ఇల్లు ఊడవడం ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. ముగ్గులు పెట్టడం, అంట్లు కడగడం, పప్పు రుబ్బడం, పచ్చళ్ళు దంచడం, ఇవన్నీ మీ బాడీకి యోగా లాంటివి. కానీ ఇప్పుడు ఒళ్ళు వంచి పని చేయక్కర్లా, వచ్చేసేగా. మిక్సీలు, గ్రైండర్లు, గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్స్. ఒళ్ళు కదలకుండా చకచకమని 2 నిమిషాలు పంట పని చేసి పడేయటం. ఇంకేముంది? ఇందాకేమన్నారు? ఒళ్ళు కదలకుండా చకచకమని 2 నిమిషాల్లో వంట చేయొచ్చా? చేయండి చూద్దాం. మీ వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మీరేమైనా ఆలోచించారా? నేను సఫర్ అవ్వడం కనిపించట్లేదా మీకే? మీ కొడుకు సుఖపడాలని నన్నిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు. పెళ్ళయ్యాక నేనెంత బాధపడ్డాను మీకు తెలుసా? నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. మా నాన్న మీకు మాట ఇచ్చేశారు, నన్నొక్క మాట కూడా అడగకుండా పెళ్లి చేసేశారు. పెళ్ళయి మీ ఇంటికొచ్చి అందరికీ కాఫీలు, టిఫిన్లు చేసి పెట్టే సర్వెంట్ అయ్యాను. పిల్లల్ని కనిపెట్టే మెషిన్ అయ్యాను. ఒక్కసారైనా అత్తగారిగా కాకుండా కనీసం సాటి ఆడదానిగానైనా మా వాడెలా చూసుకుంటున్నాడని మీరు నన్ను అడిగారా? ఎప్పుడైనా నా లైఫ్ గురించి ఆలోచించారా?